హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా అన్నం వడియాలు చేయబోతున్నామండి. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అన్నం మిగిలిపోయినప్పుడైనా ఇలా వడియాలు పెట్టుకోవచ్చు. లేదా అన్నం వండుకొనైనా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మామూలుగా మనం బియ్యపు పిండితో చేస్తూ ఉంటాము. బియ్యం రవ్వతో, బియ్యపు పిండితో. ఒక్కసారి ఇలా అన్నం మిగిలిపోయినప్పుడు వడియాలు పెట్టుకొని తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు అన్నం మిగిలినా ఇదేలా చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం కుక్కర్‌లో అన్నాన్ని మెత్తగా కలుపుకునేయాలి. ఇది నేను నైట్ మిగిలిన అన్నంతో చేస్తా ఉన్నానండి. ఇప్పుడు వండింది కాదు. ఒకవేళ మీకు నైట్ మిగలకపోతే అన్నం వండుకొనైనా చేసుకోవచ్చు. అన్నాన్ని ఇలా పొడి పొడిలాడుతూ కలిపిన తర్వాత ఇందులోకి 1 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ వేసుకున్నాం గదా! మళ్ళీ ఇంకొక 1/4 గ్లాస్ అండి. అంటే టీ గ్లాస్ నిండా వేసుకునేస్తే సరిపోతుంది. మనకి అన్నం మెత్తగా ఉండాలి కాబట్టి నీళ్లు కొన్ని ఎక్కువే పడతాయి. ఇలా నీళ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాము. ఆల్రెడీ నేను రైస్ వండేప్పుడు ఉప్పు వేసుకుంటామండి. కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3, 4 విజిల్లు రానియ్యాలి. 4 విజిల్లొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి కుక్కర్‌లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీద్దాము. చూడండి మనకి కరెక్ట్‌గా ఉడికిపోయింది గదా! ఇప్పుడు దీన్ని కిందకి దించుకునేసి ఒకసారి గరిటెతో గూడా చూపిస్తాను. అన్నం అనేది మనకి మెత్తగా ఉడికిపోవాలండి. వేడిగా వండినా మెత్తగానే ఉడకాలి. మనం నైట్ అన్నంతో అయినా గూడా ఇలా మెత్తగానే ఉడకపెట్టుకోవాలి. చూసారు గదా! ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకునేద్దాము. ఇది నేను ఇంట్లోనే 4, 5 మిరపకాయలని మిక్సీకి వేసుకున్నానండి. మీకు ఒకవేళ ఎండుమిర్చి ఫ్లేవర్ వద్దు అనుకుంటే ఒక 4, 5 పచ్చిమిరపకాయలైనా కూడా మిక్సీకి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నిటిని ఒకసారి ఇలా గరిటెతో కలుపుకునేయాలి. ఇలా గరిటెతో మనం మెత్తగా కలుపుకునేస్తే సరిపోతుంది. గరిటెతో అవ్వకపోతే పక్కన పెట్టుకునేసి పప్పు కర్ర తీసుకునేసి ఇలా దంచినట్టుగా, పప్పు ఎనిపినట్టుగా మనం ఇలా చేసినామంటే మనకి ఇది మెత్తగా మెదిగిపోతుంది. చూసారు గదా! మీకు చూస్తా ఉంటేనే అర్థమైపోతుంది. మరీ మెత్తగా అయితే ఏమవ్వదండి. మీకు చూపిస్తాను చూడండి. చేతికి కొంచెం తేమ చేసుకునేసి, మనకి వడియాలకు వస్తుందా లేదా అని ఇలా పట్టి చూడాలి. మనకిది కొంచెం నూకు నూకుగానే ఉంటుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పప్పు కర్ర తీసి పక్కన పెట్టుకునేసి, గరిటెతో అంతా ఒకసారి ఇలా కలుపుకునేయాలి. వడియాలకు పిండి కరెక్ట్‌గా వచ్చిందండి మనకి. జారుడుగా లేకుండా, గట్టిగా లేకుండా ఇలా కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా రావాలి. అప్పుడే మనకు వడియాలనేది చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం మురుకులు గొట్టం తీసుకునేసి నేనైతే స్టార్ పెట్టుకున్నానండి. ఒకవేళ మురుకులు గొట్టం లేదు అనుకుంటే పాల ప్యాకెట్‌తో అయినా గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మురుకులు గొట్టంలోకి మనము ఈ వడియాల పిండిని పెట్టుకునేద్దాము. చేతికి కొంచెం తేమ చేసుకుంటూ ఈ మురుకులు గొట్టంలో పెట్టుకోవాలి. లేపోతే మనకి చేతికి అంటుకున్నట్టుగా ఉంటుంది. పిండిని మురుకులు గొట్టంకి నిండుగా పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెడితే మనకి తిప్పేకి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కాటన్ పంచె తీసుకునేసి నీళ్ళల్లో బాగా కలిసి డబల్ మడత మీద వేసుకోవాలి. నేను ఇంట్లో ఫ్యాన్ కిందనే పెడతా ఉండానండి ఈ వడియాల్ని. ఆల్రెడీ మన ఛానల్‌లో సగ్గుబియ్యం వడియాలు కూడా చేసి పెట్టున్నాను ఫ్యాన్ కిందనే. సమ్మర్ కాబట్టి మనకి చక్కగా ఆరిపోతాయి. ఇలా మురుకులు గొట్టంతో అయినా, పాల ప్యాకెట్‌తో అయినా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. మనం మురుకులు ఒత్తినట్టుగానే చూసారు గదా! మీకు చూస్తా ఉంటేనే తెలుస్తుంది. సింపుల్‌గా చేసుకోవచ్చండి వడియాలనేది. నేను సగం వడియాల్ని ఇదిలాగా మురుకుల్లాగా చేసుకునేసి, మిగతా వడియాల్ని ఇలా రౌండు ముద్దల్లాగా చేసి పెడతా ఉండాను. సగం మురుకుల్లాగా, సగం ఇలా రౌండ్ బాల్‌లాగా చేసి పెడతా ఉన్నాను. మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. పొద్దున్నే ఇలా వడియాలు పెట్టుకున్నామంటే సాయంత్రానికి చక్కగా ఆరిపోతాయండి. అన్ని వడియాల్ని పెట్టుకున్న తర్వాత చూపిస్తాను. మనం తీసుకున్న పిండికి ఎన్ని వచ్చినాయో. చూడండి 3 వరుసలు బాల్స్‌లాగా వచ్చినాయి. మిగతాటి ఇలా మురుకుల్లాగా. ఇప్పుడు ఈ వడియాల్ని సాయంత్రం వరకు చక్కగా ఫ్యాన్ కిందన ఆరబెట్టుకునేద్దాము. సాయంత్రానికి మనకి చక్కగా ఆరిపోయినాయి చూడండి. తేమ అనేది లేదు వడియాలకి. ఇలా పట్టి కూడా చూపిస్తా ఉండాను. ఇప్పుడు మనము బాల్స్ లాగా ఉండేటివి తీసుకునేద్దాము. అవి తొందరగానే ఆరిపోయినాయండి. నీళ్లు చల్లకనే వచ్చేస్తా ఉండాయి చూడండి. ఇలా మొత్తం అన్నీ తీసుకునేసి ఒక ప్లేట్‌లో వేసుకునేసి, ఈ మురుకులు వడియాలకు మాత్రము నీళ్లు చల్లే తీయాలి. ఇలా ఇవి తీసుకొని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు వీటిల మీద ఒక మడతను తీసి ఇలా మడుచుకునేసి, పైన కొంచెం నీళ్లు చల్లుకునేసి ఒక 2 నిమిషాలు అలానే వదిలేయాలండి. 2 నిమిషాలు అలానే వదిలేసినామంటే మనం చేత్తో తీయాల్సిన అవసరం గూడా లేదు. చూపిస్తాను చూడండి. వాటంతట అవే చక్కగా ఊడి వచ్చేస్తా ఉండాయి చూడండి. మనం ఇలా లాగి తీయాల్సిన పని గూడా లేకుండా మీకు చూస్తా ఉంటేనే అర్థమైపోతుంది చూడండి. పంచెని ఇలా రాల్చినట్టు అన్నామంటే మొత్తం ఇలా పడిపోతున్నాయి. ఇప్పుడు వీటిలన్నిటిని ఒక ప్లేట్‌లో తీసి వేసుకునేద్దాము.
మనకి సగ్గుబియ్యం వడియాలైనా ఇలా పట్టి లాగాలి. ఇవి అలా అవసరం లేదండి. వాటి ఇష్టంగా అవే ఇలా చక్కగా ఊడొచ్చేస్తాయి. చూసారు గదా! అన్నీ తీసుకునేసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనకి పంచెకు కూడా ఎక్కడ అంటుకోలేదు చూడండి. అంత చక్కగా ఊడొచ్చేసినాయి. ఇప్పుడు ఈ వడియాల్ని వెనక వైపుకి ప్లేట్‌లోనే తిప్పి పెట్టుకోవాలండి. ముందు వైపు మనకి ప్యానుగాలి తగిలుంటుంది గదా! వెనక వైపు అనేది పచ్చిగానే ఉంటుంది. కాబట్టి ఇలా తిప్పి ప్లేట్‌లో అంతా పెట్టుకునేయాలి. సాయంత్రంగా మనం ఇవి తీసినాం గాబట్టి, సాయంత్రం అంతా ఫ్యాన్ కిందనే బెట్టుకునేసి, మరుసటి రోజు మనం బయట ఎండలో బెట్టుకోవాలి. చూడండి ఎనక వైపు మనకి ఇలా ఉంటుంది. దీన్ని ఇట్లా తిప్పి పెట్టుకోవాలి. ఇవి నేను సాయంత్రం అంతా నైట్ ఇంట్లోనే ఫ్యాన్ కింద బెట్టి, పొద్దున్నే ఎండలో బెట్టినానండి. మాకు ముందర కొంచెం ఎండొస్తాది. పొద్దున్నే అంతా ఎండలో బెట్టేసి, మళ్ళీ సాయంత్రంగా చూపిస్తా ఉన్నాను చూడండి. మనకివి చక్కగా ఎండిపోయినాయి. సౌండ్ గూడా వస్తుంది గలగల అని. చూసారు గదా! ఇలా సౌండొచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఫ్రై చేసి చూపిస్తాను. ఇలా నూనె బాగా కాగిన తర్వాత వేస్తేనే మనకివి చక్కగా పొంగుతాయండి వడియాలనేది. మీకు చూస్తా ఉంటేనే అర్థమైపోతుంది గదా! ఎంత చక్కగా పొంగున్నాయో. టేస్ట్ గూడా సూపర్‌గా ఉందండి. అన్నం మిగిలినప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకొని వడియాల్ని తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇలా మనం నూనె బాగా కాగిన తర్వాతనే వడియాల్ని వేస్తే చక్కగా పొంగేస్తాయి. మనం ఇలా రౌండ్‌గా చేసుకున్న వడియాలు గూడా వేసి చూపిస్తా ఉన్నాను చూడండి. పప్పుచారుకైనా, రసానికైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినేయొచ్చండి ఇవి. ఇలా చేసి ఒక బాక్స్‌కి వేసి పెట్టుకున్నామంటే ఒక రోజుంటాయి. మెత్తగా అవ్వవండి సమ్మరే గాబట్టి. మనకివి చిన్న సైజుగా ఉండాయి గదా! ఆయిల్‌లో వేయంగలోనే ఎంత పెద్దగా అవుతుండాయో చూడండి. అంటే చక్కగా పొంగుతుండాయి. ఇవి మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి. తిన్న తర్వాతనే కామెంట్ పెట్టండి అని ఎందుకు అడుగుతా ఉండానంటే ప్రతి వీడియోలో మనం చేసింది కరెక్ట్‌గా ఉంది గాబట్టి అడుగుతా ఉన్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో చేసి, సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.